శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో ఏకాంతంగా భోగ శ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు. సాధారణంగా ప్రతి బుధవారం మలయప్ప స్వామివారికి నిర్వహించే సహస్ర కలశాభిషేకం విగ్రహాల అరుగుదల కారణంగా నిర్వహించడం లేదు. ఇకపై ఏడాదికి ఒక్కసారి నిర్వహిస్తామంటున్న ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులతో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రేపటి రోజున శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేకంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. సాధారణంగా శ్రీవారి ఆలయంలో ప్రతి బుధవారం కూడా ఆర్జిత సేవగా సహస్ర కలశాభిషేకం నిర్వహించేవారు. కానీ మలయప్ప స్వామి విగ్రహాలకు అరుగుదల సంభవిస్తుందన్నటువంటి పండితుల సూచన మేరకు ఇప్పుడు సహస్ర కలశాభిషేకాన్ని టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ సహస్ర కలశాభిషేకం నిర్వహించాలని చెప్పి గతంలోనే టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రేపటి రోజు భోగ శ్రీనివాసమూర్తికి ఈ సేవ నిర్వహిస్తున్నారు. ఇక ఈ సేవకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా మలయప్ప స్వామి వారికి నిర్వహించేటటువంటి సహస్ర కలశాభిషేకాన్ని భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించడంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు వివరించడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఆగమ పండితులు వేణుగోపాల్ దీక్షితులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి రోజున భోగ శ్రీనివాసమూర్తికి ఈ సహస్ర కలశాభిషేకం ఏ విధంగా నిర్వహిస్తారు? దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాసెస్ ఏంటి? ఓం నమో వెంకటేశాయ. స్వామివారి తిరుమల క్షేత్రంలో పంచబేరములతో స్వామివారికి ప్రతినిత్యం ఆరాధన జరపబడుతూ ఉంటుంది. ధ్రువమూర్తి, మూలమూర్తి, కౌతుకమూర్తి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారు, ఉత్సవమూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు, కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, ఈ 5 మూర్తులకి స్వామివారి ఆలయంలో వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం అనునిత్యం ఆరాధనలు జరుపబడుతూ ఉంటాయి. విశేషంగా ఉత్సవాలు కూడా నిర్వహించుకుంటూ వస్తాము. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో పల్లవ మహారాణి సుమారు 600 సంవత్సరాల క్రితం 600వ శతాబ్దంలో స్వామివారి యొక్క వెండి బింబాన్ని శ్రీవారి ఆలయంలో బహూకరించారు. అది కౌతుక బేరమైన భోగ శ్రీనివాసమూర్తిగా ప్రతిష్ఠించబడింది. ఆనాటి నుంచి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ జ్యేష్ఠ మాసంలో ఆదివారం నాడు సర్కారు సహస్ర కలశాభిషేకంగా ఈ యొక్క సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క సహస్ర కలశాభిషేకంలో భాగంగా విశేష హోమాలు, సహస్ర కలశాలకి ప్రత్యేకమైన ఆవాహన, ఆరాధన కార్యక్రమాలు పూర్తి చేసుకొని పూర్ణాహుతి పూర్తయిన తర్వాత పురుష సూక్త పారాయణంతో భోగమూర్తి వారికి, శ్రీ మలయప్ప స్వామి వారికి, సేనాధిపతి వారికి ఏకకాలంలో ఈ సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించబడుతుంది. తర్వాత కాలంలో ప్రతి గురువారం నాడు ఆర్జిత సహస్ర కలశాభిషేకంగా ఈ యొక్క సేవను ప్రవేశపెట్టబడింది. ఎట్లాగో వసంతోత్సవాలు ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహించుకుంటూ వస్తాము. ఈ కార్యక్రమాల ద్వారా స్వామివారి యొక్క బింబాలను రక్షించుకొని భవిష్యత్తు తరాల వారికి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవులు వారే ఆరాధన చేసినటువంటి పవిత్రమైనటువంటి శ్రీ మలయప్ప స్వామివారిని భవిష్యత్తు తరాలకు యథావిధిగా దర్శనం కలిగించే జాగ్రత్తల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. వారు కూడా ఆమోదించారు. అయితే ఇటీవల సంవత్సరంన్నర నుంచి ఈ కరోనా మహమ్మారి కాలంగా ఈ యొక్క ఆర్జిత సేవలైనటువంటి వసంతోత్సవము, సోమవారం నాడు జరిపే విశేష పూజ, బుధవారం నాడు జరిగే సహస్ర కలశాభిషేకం రద్దు చేయబడి ఉన్నాయి. ప్రస్తుతం తిరిగి 1.5 సంవత్సరం తర్వాత ఈ జ్యేష్ఠ మాసంలో స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించుకుంటూ ఉన్నాం. సాధారణంగా ప్రతి బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకం ఏడాదికి ఒక్కరోజు రేపటి రోజు నిర్వహించడానికి గల ప్రాధాన్యత ఏంటి? అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వెండి బింబమైన కౌతుక బేరాన్ని సామవేయి పెరిందేవి పల్లవ మహారాణి 600వ శతాబ్దంలో ఈ యొక్క దేవాలయానికి సమర్పించినట్టు, అప్పుడు ఆ భోగము శ్రీనివాసమూర్తిగా ప్రతిష్ఠించినట్లు ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని జ్యేష్ఠ మాసంలో ఆదివారం నాడు ఈ సహస్ర కలశాభిషేకం నిర్వహించబడుతోంది. అది పల్లవ రాణి సామవేయి సమర్పించినటువంటి భోగ శ్రీనివాసమూర్తికి అనాది కాలంగా వస్తున్నటువంటి ఆచారం మేరకు జ్యేష్ఠ మాసంలో ఆదివారం రోజున ఈ సర్కారు సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నారు. మరోవైపు విగ్రహాల అరుగుదల సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో మలయప్ప స్వామివారికి నిర్వహించేటటువంటి సహస్ర కలశాభిషేకాన్ని టీటీడీ ఇప్పటికే రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఇకపై ఏడాదికి ఒక్కరోజు, అది కూడా భోగ శ్రీనివాసమూర్తికి మాత్రమే ఈ సేవ నిర్వహిస్తారు అని చెప్పి ఆలయ అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.